దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి దైవ సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు. సంఘ నాయకులకు, నా కుటుంబమైన దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న అధ్యాయములోని ఒక మాటను నేను చదివి ప్రార్థన చేసి ముందుకు సాగిపోతాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు. కృపా కనికరములు కలిగిన యేసయ్య, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీ పాదాలకు స్తోత్ర. ఆరంభ ప్రార్థన మొదలుకొని నీ వాక్య ధ్యానం చేసే ఈ మజిలీ వరకు నీ కృప, నీ అనుగ్రహము, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసినందుకు వందన. ఇదిగో మొదటి వర్తమానములో, ఆరాధన వర్తమానములో మేము ఉంటుండగా మా హృదయాలలో నీవు నింపాలనుకున్న దైవ వాక్కును నీవే నీ దాసుని నోటి నుండి విడుదల చేసి, మానవ ఆలోచన ఎంత మాత్రము పనిచేయక దైవాలోచన చేత నింపబడి మా అందరి హృదయాలను నింపి ముందున్న ఆశీర్వాద ఆరాధన క్రమంలోనికి చేయి పట్టి నడిపించమని నిన్ను స్తుతిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న మూల వాక్యం లేదా పునాది వాక్యం, ప్రారంభ వాక్యము ద్వితీయోపదేశ కాండములోనిది. అంటే దేవుడు తన ప్రజలకు రెండవ మారు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిసారి చెప్పడం అయిపోయింది. మొదటిసారి చాలా మంది విన్నారు, చాలా మంది వినలేదు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. జాలి కలిగిన దేవుడు రెండవ మారు తన ప్రజల యొద్దకు, తన పిల్లల యొద్దకు వచ్చి ఆయన ఇంతకు మునుపు చెప్పిన మాటలను మరొక్క మారు రిమైండ్ చేస్తున్నాడు, పునర్జ్ఞాపకం చేస్తున్నాడు, మరొక్క మారు నొక్కి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన దేశం, ఇంతకు మునుపు మీరు కష్టపడినా, నష్టపోయినా, బాధపడ్డా, బ్రతికినా అలాంటి దేశం కాదు. ఇంతకు మునుపు మీరు బ్రతికిన దేశమేమో మీరు చెమటోడ్చాలి, కష్టపడాలి, మీరు మీ వంతు ప్రయత్నం చేస్తే తప్ప ఆ వాగ్దానము, ఆ భూమి మీకు పంటనివ్వదు, ఫలించదు అని చెప్పి, ఇప్పుడు నేను ఇయ్యబోయే ఈ వాగ్దాన దేశం అలాంటిది కాదు. కష్టపడకుండానే, ఎక్కువగా శ్రమ పడకుండానే, మన ప్రయత్నం అధికంగా లేకుండానే ఫలమునిచ్చే దేశము అని చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమిని గురించి వివరిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. వాగ్దానము అంటే ఆయన మాటను మనకు దానము చేశాడు అని అర్థం. వాక్కు దానము చేయడమే వాగ్దానం. ఈ వాగ్దానమును గురించి మరలా చెప్పడం ఎందుకు దేవుడు? వాగ్దానం చాలా మందికి అర్థం కాలేదు, చాలా మంది వాగ్దానం కొరకు ప్రయత్నం చేయట్లేదు. వాగ్దానము నెరవేరకుండానే వారి జీవితాలు ముగిసిపోతున్నాయి గనక మరొక్కసారి వచ్చారు. చూడండి, జనరల్గా మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చామనుకో, ఆపదలో, కష్టంలో, సమస్యలో ఉన్నప్పుడు, అక్క నేను నీకు తోడున్నా, అన్న నేను నీకు తోడున్నా, తమ్ముడు బాధపడకు నేను ఉన్నానని భుజం తడతాం, తట్టి సహాయం చేస్తామని చెప్తాం. చెప్పిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ మాట నుండి స్కిప్ కావడానికి ప్రయత్నం చేస్తాం.
మానవ రీత్యా చేస్తామా చేయమా? సాధ్యమైతే ఇంకెక్కడన్నా ప్రయత్నం చేయమని కూడా పురమాయిస్తాం. కానీ దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడానికి మనందరికంటే ముందు దేవుడు ఒక పని చేస్తాడట. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చాలండి. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మాట చెప్పాడంటే చెప్పక మునుపే ఆలోచించుకుంటాడు. ససేమీరా ఆ మాటను వెనకకు తీసుకోడు. పైపెచ్చు మాట నెరవేర్చడానికి ఆయనే తొందరపడతాడట. మనం ఎవరికైనా అప్పిద్దాం అనుకున్నాం అనుకోండి, ఆపదలో ఉన్నవారికి, నేను ఇస్తా తమ్ముడు, బిడ్డ పెళ్లి పెట్టుకో, 1,00,000 రూపాయలు నేను ఇస్తా, మర్చిపో అన్నాడు అనుకో, నువ్వే ఫోన్ చేస్తావా? అన్న డబ్బులు ఎప్పుడు తీసుకపోతావు వచ్చి అంటావా? ఆయన 4 సార్లు చేయాలి, మనం డబ్బులు వేయాలి, ఆయనే చేయాలి. మనమేదో ఇస్తామని మాట వరుసకు భరోసా ఇచ్చినా మనం వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఆయనను తొందర పెట్టం. కానీ దేవుని లక్షణం అది కాదు. నీ బ్రతుకులో నా బ్రతుకులో ఏదైనా ఒక మాట, ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ దేవుడు ఇచ్చాడు అనుకో, అది నెరవేర్చడానికి దేవుడు రాత్రింబగలు ఆరాట పడతాడు, తొందర పడతాడు, ప్రయాస పడతాడు అన్నమాట. ప్రయాస పడడమే కాదు, ఆ వాగ్దానము మీద, వాగ్దానము ఎవరికి చేశాడో వారి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు వారి మీద ఉంటాయట. హల్లెలూయా. ఏమన్నానండి? వాగ్దానము చేసిన వాగ్దానము నెరవేర్చడానికి మనకంటే ముందుగా ఆయనే తొందరపడుచు, వేగిరపడుచు, నెరవేర్చడానికి మనకంటే ముందుగా పరిగెత్తుచు, మన మీద, వాగ్దానము మీద రాత్రింబగలు కునుకక నిద్రించగా మన మీద దృష్టి పెడతాడట. హల్లెలూయా. ఇంత దృష్టి పెట్టినా మన బ్రతుకులో వాగ్దానాలు నెరవేరుతున్నాయా? బైబిల్ గ్రంథంలో ఒక బైబిల్ టీచర్ గారు పరిశోధన చేసి, ఆర్ స్ట్రోమ్స్ అనే భక్తుడు పరిశోధన చేసి చెప్పాడు, 8,810 వాగ్దానాలు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయటండి? 8,810 వాగ్దానాలు ఉన్నాయి. మరి మన జీవితంలో 8 అన్న నెరవేరినాయా? మరి ఉట్టి మాటలే నేస్ప్రభు. 8,810 వాగ్దానాలు ఉన్నాయి, కనీసం మన బ్రతుకులో 8 కూడా నెరవేరు. నీకు చదువు అవసరమా? వాగ్దానం చేశాడు. ఉద్యోగం అవసరమా? వాగ్దానం చేశాడు. స్వస్థత అవసరమా? వాగ్దానం చేశాడు. గర్భఫలం అవసరమా? వాగ్దానం చేశాడు. నువ్వు చేసే పనిలో, చేతి పనిలో బుద్ధి అవసరమా? వాగ్దానం చేశాడు. నీకు కలిగిన పంటలలో, భూభాగములో అభివృద్ధి కావాలా? వాగ్దానం చేశాడు. వివాహం కావాలా? అభివృద్ధి చేశాడు, వాగ్దానం చేశాడు. అన్ని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చడానికి దేవుడు ఆరాట పడుతున్నాడు, ప్రయాస పడుతున్నాడు, వేగిర పడుతున్నాడు. వాగ్దానము మీద, మన మీద పుట్టినది మొదలుకొని మనము కన్ను మూసేదాకా మన మీద ఆయన కన్ను ఉన్నది. హల్లెలూయా. అయినా నెరవేరట్లేదు. ఎందుకు నెరవేరట్లేదు? ఎందుకు మనం వాగ్దానం పొందుకోవడానికి తప్పిపోతున్నాం, జారిపోతున్నాం, దూరం అవుతూ ఉన్నాం అంటే ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 121వ కీర్తన చూడండి. 121వ కీర్తనలో భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం చదవండి. 3, 4 చదవండి ఎవరైనా.
ఆయన ఆ, నీ పాదము తొట్రిల్లనీయడు, ఆ, నిన్ను కాపాడువాడు ఆ. కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము దనకంటే ఒక నిమిషము పాటు కూడా నిన్ను మరవకుండా, నిద్రపోకుండా, కునుకకుండా కాపాడి నీ పాదమును తొట్టిల్లనియ్యడు అన్న. దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. వాగ్దానము పొందకుండా నీ పాదము తొట్టిల్లకుండా, నీ వాగ్దానాన్ని నువ్వు పొందుకునేటట్టు దేవుడు నీ మీదనే దృష్టి పెట్టాడట. అయినా మనం పొందుకోవట్లేదు. ఎక్కడో సమస్య, ఎక్కడో ఆటంకం జరుగుతుంది. ఆ ఆటంకమునే భక్తుడు వివరిస్తున్నాడు. ఏంటంటే 121వ కీర్తన ప్రారంభ చరణం చదవండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఆ, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఇది చూడండి, ఒక కీలకమైన మాట చెప్పి నేను ముగిస్తా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చును అంటున్నాను. కొండల తట్టు చూడడం అంటే అర్థం ఏంటంటే, మాకు రామగుండంలో అయితే ఇంటి చుట్టూ కొండలే, ఎటుపోయినా కొండల మధ్యలోనే ఉన్నాం. అంటే తెల్లారలేసి ఎటు చూడాలి మరి? కొండలు ఎటు చూడాలా? కొండలు అంటే యౌగికార్థం, పరమార్థం ఏంటంటే కదలని స్థిరమైన వ్యక్తులు, సహాయాలు, ఆధారాలు అని అర్థం. మన చుట్టూ చాలా మంది ఉంటారు. మనం ఉన్నామండి. మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మాటిస్తే కదులుతారా? నిన్ను చదివిపిస్తా బిడ్డ, బాధపడకు, నీకు నేను సహాయం చేస్తాను అనుకో, తల్లి తండ్రి తల తాకట్టు పెట్టైనా మనకేం చేస్తారు? సహాయం చేస్తారు. కట్టుకున్న భర్త ఏం చేస్తాడు? భార్య కొరకు ఏదైనా చేస్తాడు. అన్నదమ్ములు, ఆత్మీయులు, కొన్ని కొండలు ఉంటాయి మన బ్రతుకులో, స్థిరమైన కొండలు, మాట తప్పవు. మనకు ఎల్లవేళలా కావలసిందల్లా ఇచ్చే కొండలు తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, భర్త కావచ్చు, తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కావచ్చు. వీరు కొండల వలె నీ చుట్టూ ఉన్నప్పుడు నీ దృష్టి వారి మీద ఉంటే దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోలేవు అని చెప్తున్నాడు భక్తుడు. హల్లెలూయా. భర్తకు భార్యకి ఏదైనా చిన్న అవసరం పడింది, అవస్థ అయింది, ఆరోగ్యం బాగలేదు, ఎవరికి చెప్తుందండి ముందు? అయ్యో మీరు ఎవరు చెప్పారా? ఎవరికి చెప్తాం? మొదట పినివిడికి చెప్తాం. ఎవరికండి? భర్తకు చెప్తాం, అవునా? తర్వాత మమ్మీకో, డాడీకో, లేకపోతే ఎవరికో చెప్తాం కదా. కానీ ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ పోయి మోకరిస్తాం. మోకరిస్తే దేవుడు ఏమైనా పైసలు ఇస్తారా అన్న? మా ఆయనే కొంచెం లేడికి, అవునా? అంతేనా? మీకు ఒక మాట చెప్తాను. 34వ కీర్తన ప్రారంభ వచనాలు చదవక ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఒకసారి చూడండి. అక్క, వచనం ఆరంభం కాకముందు ఇంట్రడక్షన్ ఉంటుంది అని చెప్పిన పరిచయం. చాలండి. చూడండి తర్వాత మొదటి వచనం చదవండి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇటు చూడండి, ఏం జరిగింది ఈ సంఘటన అంటే మొదటి 2వ సమూయేలు గ్రంథంలో ఉంటది. 2వ సమూయేలు 22వ అధ్యాయం ఉంటది. చూడండి ఏం జరుగుతుందంటే, సౌలు చంపడానికి తరుముతాడు. ఆయన ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రాణం దక్కించుకోవడానికి ఊరు వదిలి భార్య పిల్లలను అందరినీ వదిలేసి గుహలలో, కొండలలో, అడవి ప్రాంతంలో తిరుగుతాడు. తిరుగుతూ ఉన్నప్పుడు పక్క ఊరికి వెళ్ళినప్పుడు
ఫిలిస్తీయులు ఈయనను గుర్తుపట్టి మన ఫిలిస్తీయుల రాజైన గొల్యాతును చంపినవాడు ఇతడే, మన శత్రువు మన చేతికి చిక్కాడు, ఇతన్ని చంపండి అంటే ఆయన మోకరించి ప్రార్థన చేయలేదు, ఉపవాసం చేయలేదు. ఏం చేశాడండి? వెర్రివాని వలె, పిచ్చివాడి వలె ప్రవర్తించాడట. వెంట్రుకలు పెరిగేసుకోవడము, వెంట్రుకల మీద గడ్డం మీద ఉమ్మేసుకొని అతడే పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చి పట్టింది, మెంటల్ డిజబుల్ క్యాండిడేట్ అన్నట్టుగా ఇతడు తనకు తాను ఏం చేశాడు? ప్రవర్తించగా రాజు ఏమన్నాడంటే, మరి వాడు రాజును చంపాడు అంటున్నాడు, వాడు పిచ్చోడు, అసలు వాని గురించే వానికి తెలియదు, మతి స్థిమితం లేదు, వాడిని తీసుకెళ్ళండి ఇక్కడ నుండి అన్నాడు. అన్నాక ఈయన కీర్తన రాస్తున్నాడు. ఏమని? నేను ఎల్లప్పుడూ ఆయనను కీర్తించెదను, ఆయన నామము నా నోటుండును, ఆయన నాకు సహాయము చేశాడు అని చెప్తాడు 34వ కీర్తన. ఇప్పుడు దావీదు తనకు తాను సహాయం చేసుకున్నాడా, దేవుడు సహాయం చేశాడు? అట్లుందా? దేవుడు తెలివితో కొంచెం తెలివి ఇవ్వగానే దావీదు ఏం చేశాడు? బయటపడ్డాడు. ప్రయాస ఎవరిది ఉంది? ఎవరి ప్రయాస ఉంది ఇక్కడ? భక్తుడి ప్రయాసే ఉంది. భక్తుడి తెలివే పనిచేసింది. భక్తుడు తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు, కానీ ఈ ప్రమాదము నుండి బయటపడడానికి దేవుడే సహాయం చేశాడని ఆయన మీదికి నెట్టేశాడన్నమాట. హల్లెలూయా. భక్తుని లక్షణం ఎలా ఉండాలంటే, కష్టమంతా మనం పడినా, ప్రయాసంతా మనం పడినా ఆ క్రెడిట్ ఎవరికి పోవాలి? పౌలు ఏమన్నాడు? ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న యేసయ్య కృపయ అన్నాడు. ఇంకొక చోట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడొద్దు, ఏమన్నాడంటే, అపోస్తలులందరికంటే ఎక్కువగా నేను కష్టపడ్డాను అన్నాడు. అపోస్తలులందరికంటే, యేసయ్య శిష్యులందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు, కానీ కష్టపడ్డది నేను కాదు అన్నాడు. హల్లెలూయా. వాగ్దానం ఎవరి యొద్దకు వస్తుంది అంటే, వాగ్దానము కొరకు నువ్వు చేయాల్సిందంతా చేసి దేవుని వైపే చూస్తూ, నీ చుట్టూ కొండల లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు, కాదనలేరు నువ్వు ఒక మాట అడిగితే, కానీ మన దృష్టి వారి మీద ఉండొద్దు, పదార్థాల మీద ఉండొద్దు, పరిస్థితుల మీద ఉండొద్దు, దేవుని మీదనే నీ యొక్క మనసు నిలిపి నీవు కష్టపడ్డా, ఈ కష్టపడడానికి దేవుడే సహాయం చేశాడని ఆయన మీదనే నీ మనస్సు ఉండాలి. హల్లెలూయా. అందుకే యెషయా అన్నాడు, ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో అన్నాడు. అంటే అర్థం ఏంటండి? అప్పుడప్పుడు అనుకున్నాడా, నచ్చినప్పుడా, కష్టం వచ్చినప్పుడా, 4 దెబ్బలు పడ్డప్పుడా, ఎల్ల వేళలా ఆయన మీద ఆనుకోవాలి. అందుకే చాలాసార్లు మనకు ఎప్పుడూ కాదనని వ్యక్తులు కాదనేటట్టు చేస్తాడు దేవుడు. అర్థమైందండి? ఎప్పుడు మన సహాయము చేయకుండా ఉండని వారు సహాయము చేయకుండా పక్కకు పెడతాడు. ఎందుకంటే నీ బ్రతుకులో ఆగిపోయిన వాగ్దానాన్ని నీకు ఇవ్వడానికి. బ్రీఫ్ గా రిమైండ్ చేస్తాను. వాగ్దానములు దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రాత్రింబగలు మన మీద దృష్టి ఉన్నది. ఆ దృష్టి ఉన్న వాగ్దానము నెరవేరుట కొరకు ఆయనే తొందరపడుతున్నాడు. అయినా మన బ్రతుకులో వాగ్దానము దరి చేరుట లేదు. ఎందుకంటే మనము కొండల వైపు చూస్తూ ఉన్నాము. మొదటి విషయము, మనం ప్రయాసపడి కష్టపడి దేవుని మీద మనం ఆనుకోకుండా సగం మనం ఉంచుకుంటున్నాం, సగం పెద్ద సమస్య వచ్చిందండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాం, సమస్య సాల్వ్ అయింది.
సాక్ష్యం ఏం చెప్తామని? యథార్థంగా గుండెలను వేసుకొని చెప్పుకోరు. ఏమంటారు? అన్న 40 రోజులు ఉపవాసం ఉన్నాక దేవుడు అద్భుతం చేసిండు. అద్భుతం ఎన్నుకున్నదా ఉన్నట్టున్నదా? అయ్యో సెపరేట్ తెలుగు అర్థమంటుందా? అద్భుతం ఎన్నుకున్నది ఉన్నట్టు ఉన్నదా? వెనుకకు పోయినాడు. దేవుడు ఎక్కడున్నాడు? అది కాదు, అసలు 40 రోజులు ఉపవాసం ఉండడానికి నేను ప్రేరేపించింది ఎవరు? ఇంకో విషయం చెప్పన, దేవుని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఉపవాసం ఉంటే సమస్య పోలే, నిన్ను ఉపవాసం ఉంచడానికే సమస్యను తెస్తాడని చెప్తున్నా. దేవుణ్ణి అర్థం చేసుకునే డైమెన్షన్ అది. నా బ్రతుకులో సమస్య వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేస్తే పోవడం కాదు, నిన్ను ప్రార్థనకు కూర్చుండబెట్టుట కొరకే దేవుడు సమస్య తెచ్చాడు. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, అల్పురాలనైన నేను ఉపవాసం ఉండడానికి కృపనిచ్చాడు, ఆ ఉపవాసంలో శక్తినిచ్చాడు, ఉపవాసంలో ప్రార్థన శక్తిని పోశాడు, ఆ ప్రార్థన వలన దేవుడు మహిమ పొంది నాకు విడుదలనిచ్చాడు అని నువ్వు చెప్పగలరా? అది వృత్తిగా రాదని నేను చెప్తున్నా. లోపల ఒకటి ఉంటుంది. ఏముంటుంది? మూలాలు ఉంటాయి. ఆ మూలాలకు తాళాలు వేసి పెడతాం మనం, అది ఎవ్వరు తీయలేడు. అది మనమే తీసుకోవాలంటే దేవునికి మనం చెప్పాలి, నేడు నేను ఊపిరి పీలుస్తున్నానంటే దేవుడే కారణం, ఏదైనా దేవుడే కారణమని ఆయన వైపు నువ్వు చూసి నీకొచ్చిన ఘనత, నీలో ఉన్న తలాంతు, నీకొచ్చిన మహిమ అంత దేవునికే మనస్ఫూర్తిగా నువ్వు అంటగడితే నీ వెనుకాల వాగ్దానములు పరిగెత్తుకొని వస్తాయని చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం కొరకు మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. దేవుడి వాగ్దానాలు మన బ్రతుకులో నెరవేర్చునుగాక. మంచిది. ఆరాధించేవారు ఆత్మతులు సత్యమతులు ప్రభు మాటలను బట్టి ఆరాధిస్తూ ముందుకు వెళ్ళదాం.